कम से कम 50% पिछड़ा वर्ग है। కమ్ సే కమ్ అంటే కనీసం 50% మంది వెనుకబడినటువంటి తరగతుల వారు ఉన్నారు. 15% దళిత్, 8% ఆదివాసీ. 15% దళితులు, 8% ఆదివాసీలు ఉన్నారు. 15% మైనారిటీ और 5% गरीब जनरल कास्ट के लोग. 15% మైనారిటీలు ఉన్నారు. మిగతా 8% ఎవరైతే ఉన్నారో వారంతా జనరల్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. अगर आप इन सबको जोड़ दो 90% से ज्यादा बनता है. మీరందరినీ కన్నా కలిపినట్టయితే వీరందరూ 90%కి సరిసమానం అవుతారు. मगर इन लोगों को हिंदुस्तान में भागीदारी नहीं मिलती. కానీ భారతదేశంలో వీళ్ళకి ఎప్పుడూ భాగస్వామ్యం దొరకదు. इसीलिए हमने निर्णय लिया है कि जैसे तेलंगाना में जाति जनगणना हुआ वैसे ही हिंदुस्तान में जाति जनगणना होने वाला है. కాబట్టి మేము ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నాము. ఏ రకంగానైతే తెలంగాణలో కుల గణన జరిగిందో అదే విధంగా యావత్ దేశంలో కుల గణన చేయాలి అనేటటువంటి సంకల్పంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. हिंदुस्तान के दलितों को, आदिवासियों को, पिछड़ों को, गरीब जनरल कास्ट के लोगों को, माइनॉरिटीज को पता लगना चाहिए उनकी कितनी शक्ति है, उनकी कितनी आबादी है और उनकी कितनी भागीदारी मिल रही है. దళితులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, ఆదివాసీలు కానివ్వండి, మైనారిటీలు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, వీళ్ళందరూ దేశంలో ఎంత శాతం ఉన్నారు అనేటటువంటి విషయం వారికి తెలియాలి. వాళ్ళ శక్తి ఏమిటో ఈ దేశంలో వాళ్ళకి తెలియాలి. और जाति जनगणना के बाद क्रांतिकारी राजनीति शुरू होगी. हिंदुस्तान की राजनीति हमेशा के लिए बदल जाएगी क्योंकि एक गहरा सच हम सबके सामने दिखने लगेगा. స్నేహితులారా, కాబట్టి ఈ రకమైనటువంటిది జరిగినప్పుడు దేశంలో నిజమైనటువంటి రాజకీయం ప్రారంభమవుతుంది. ఒక ఉజ్వలమైనటువంటి రాజకీయ చైతన్యం వస్తుంది. ఆ రాజకీయ చైతన్యం రావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మేము ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. 2-3% लोग हिंदुस्तान को चलाते हैं. सारी की सारी संस्थाएं उनके हाथ में हैं, सारी की सारी कंपनियां उनके हाथ में हैं, सरकार उनके हाथ में है. जाति जनगणना से पता लग जाएगा, इसकी सच्चाई सारे हिंदुस्तान को पता लग जाएगी. కేవలం 2% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే సంపద మొత్తం ఉంది. వాళ్ళే ఈ రోజు దేశాన్ని శాసిస్తున్నారు. ఎప్పుడైతే మనం జనగణన కులగణన చేస్తామో అప్పుడు నిజమైనటువంటి స్టాటిస్టిక్స్, నిజమైనటువంటి నిష్పత్తి బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు మన శాతం ఎంత, మన వాటా ఎంత అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. भाइयों और बहनों, नरेंद्र मोदी जी ने अदानी जैसे लोगों के लिए काम किया. 10 साल हिंदुस्तान के एयरपोर्ट्स, पोर्ट्स, इंफ्रास्ट्रक्चर, डिफेंस इंडस्ट्री सारी की सारी नरेंद्र मोदी जी ने अदानी को दी. స్నేహితులారా, నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పరిపాలనలో ఎయిర్పోర్ట్లు, విమానాశ్రయాలు కానివ్వండి, నౌకాశ్రయాలు కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఆదాని పరం చేస్తూ ఉన్న సంగతి మీరు గమనిస్తూనే ఉన్నారు. उन्होंने 22-25 अरबपति बनाए, अमीर लोगों को और अमीर किया. हालत यह है कि 22 लोगों के पास उतना ही धन है जितना 70 करोड़ हिंदुस्तानियों के हाथ में है. స్నేహితులారా, మిత్రులారా, నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల తన పాలన కాలంలో కేవలం 20-25 మంది మాత్రమే మిలియనర్లను, ట్రిలియనర్లను చేయటం జరిగింది. భారతదేశంలో ఎంతమంది జనాభా ఉన్నారో అంతమంది జనాభా దగ్గర ఉండేటటువంటి సొత్తు ఈ రోజు అంతకంటే ఎక్కువ కేవలం దేశంలో 20-25 మంది చేతుల్లో మాత్రమే ఉంది. भाइयों और बहनों, उन्होंने 22 अरबपति बनाए. अब समय आ गया है हमें करोड़ों लाखपति बनाने हैं. స్నేహితులారా, కేవలం వారు 20-25 మందిని మాత్రమే బిలియనర్లను చేస్తే ఇప్పుడు సమయం ఆసన్నమైంది. కోటాను కోట్ల మందిని కోటీశ్వరులను చేసేటటువంటి అవకాశం మన ముందుంది. हम एक ऐतिहासिक क्रांतिकारी काम करने जा रहे हैं. ఒక ऐसा काम जो आप सपने में नहीं सोच सकते. ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి, ఒక చారిత్రాత్మకమైనటువంటి చైతన్యానికి శ్రీకారం చుట్టేటటువంటి ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం. ఆ ప్రయత్నం ఏమిటి అనేది మీరు కనీసం కలలో కూడా ఊహించలేరు. आपने ऐसा सपना भी नहीं देखा होगा जो हम करने जा रहे हैं, जो हम सच्चाई में आपको देने जा रहे हैं. మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో అది మీరు కలలోనైనా ఊహించి ఉండరు. కానీ వాస్తవం చెబుతున్నాను, అది వాస్తవంలో రూపుదాల్చబోతోంది. దాని స్వప్నాన్ని మేము సాకారం చేసి చూపిస్తాము. ऐसा काम दुनिया की किसी सरकार ने आज तक नहीं किया. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పని ఇప్పటి వరకు చేసి ఉండలేదు. और इसके बाद
दुनिया की सारी सरकार यही काम करेंगी। ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా మనం చేసేటటువంటి కార్యక్రమం లాంటి కార్యక్రమాలే చేయబోతోంది। भाइयों